థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సాయంత్రం కలుసుకుందాం థ్యాంక్ యూ నారగోని గారు చెప్పండి సార్ భరత్ గారు యా చెప్పండి సార్. సో రేపు బంద్ సంబంధించి ఎవరి మీద బాణం, ఎవరి మెడలు వంచాలి? కేంద్రం మెడలు వంచాలా, రాష్ట్రం మెడలు వంచాలా, లేదా బీఆర్ఎస్ మెడలు వంచాలా? జూమ్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. యా రేపు బంధు అనేది అన్ని వ్యవస్థలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక కారణాలతోటి రాజకీయ పార్టీలు, బ్యూరోక్రసీ, అదేవిధంగా ఇతర వ్యవస్థలు మరి అనేక రకాలైనటువంటి సాకులతోటి అనేక రకాలైనటువంటి ఏదో డేటా లేదని ఇది లేదని సందర్భాన్ని బట్టి ఇంటర్ప్రిటేషన్ చేయటంలో ఒక బీసీల విషయంలోనే ఒక వివక్షత జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనంటే మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో గాని, ఈడబ్ల్యూఎస్ దాంట్లో గాని, ఇతరత్ర ఎస్సీ ఎస్టీలలో గాని ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆటంకాలు కలిగినట్టుగా లేవు. ఒకవేళ ఏమన్నా వచ్చినా వాటిని వెంటనే అధిగమించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీలను ఒప్పించడానికే మాకు ముప్పు తిప్పల పడి వాటిని ఒప్పిస్తే చివరికి వాళ్ళు ఒప్పుకొని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఒక జీవో జారీ చేయగానే 1986లో ఎన్టీ రామారావు పెంచినప్పుడు స్టే, అదేవిధంగా 1990లో మండల్ కమిషన్ అమలు చేసినప్పుడు స్టే, అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా బీహార్లో, మహారాష్ట్రలో అన్ని పరంపర కొనసాగుతూనే ఉంది. అసలు నన్ను అడిగితే రాజ్యాంగంలో ఈక్వాలిటీ అని ఉంది, పొలిటికల్ జస్టిస్ అని ఉంది, అదేవిధంగా డెమోక్రసీ. అసలు ఒక ఈక్వాలిటీ అనే పదంతోటే, పొలిటికల్ జస్టిస్ అనే పదంతోటే ఈ దేశంలో ఎంత లేదన్నా 60-70% ప్రజానీకానికి డెమోక్రసీలో భాగస్వామ్యం లేదు, రిప్రజెంటేషన్ లేదు. లేనప్పుడు అసలు డెమోక్రసీని, ఈక్వాలిటీని ఆధారంగా చేసుకొని పొలిటికల్ జస్టిస్ ను కూడా రాజ్యాంగ పీఠికలేనే ఉంది. కాబట్టి ఈ వర్గాలకు లేదు, డేటా ఉంది స్పష్టంగా. అసలు వీళ్ళకు ఓవర్ఫ్లో అయిపోతేనేమో నిజంగానే ఈ బీసీలకు నిజంగానే బ్యూరోక్రసీలో, అసెంబ్లీలలో ఓవర్ఫ్లో అయిపోతే సీలింగ్ పెట్టి నిజంగానే వీళ్ళకి ఓవర్ఫ్లో అయిపోయింది అని సీలింగ్ పెట్టడానికి అవకాశం ఉండేది. కానీ అసలు బీసీలలో సంచార కులాలు కానీ, ఎంబీసీ కులాలు కానీ, ఈవెన్ జనాభా ఎక్కువ ఉన్న బీసీ కులాలు కూడా ఒకసారి 2-3 గెలుస్తారు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చాక ఆ 2-3 కూడా గెలవనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు కొంత ఉదారత్వంతో, ఎందుకనంటే అసలు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు న్యాయస్థానాలు బ్రాడ్ బేస్డ్ గా ఈ దేశంలో ఆర్థిక అసమానతలను, రాజకీయ అసమానతలను, అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో ఉన్న అసమానతలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు, జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు వాటిని వర్తింపజేయాలి. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు చర్చించిన విషయాలన్నీ కూడా ప్రభుత్వాలు లోపాలు ఉన్నాయి. ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు బీసీలకు ప్రధాన శత్రువు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఈ పాస్ కాకుండా ఉంటే ఈ బంద్ చేసి అన్ని రాజకీయ పార్టీలు రేపు పొద్దున్న నుంచి డ్రామాలు మొదలవుతాయి. వాళ్ళు గాంధీ భవన్ నుంచి అంటే వాళ్ళు బీజేపీ ఆఫీస్ నుంచి అంటారు, ఇంకోళ్ళు తెలంగాణ భవన్ నుంచి అంటారు, అందరూ పాల్గొంటారు. బీసీలకు ప్రధాన శత్రు ఇప్పుడు అన్ని వ్యవస్థలు ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరు సునాయాసంగా అమలు చేశారు? నేను ఇంతకుముందు 4 సార్లు 5 సార్లు చెప్పా, అందరూ శాఖాహారులే కానీ రొయ్యల బుట్ట మాయమైపోయింది అన్నట్టు. బీసీ ఎందుకు 42% అవుతలేదు అన్నది అన్ని ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు సార్. ఎందుకంటే ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు తెలంగాణ కేంద్రం మెడలు వంచాలి అని అన్నారు, అంతేనా? అవును కదా, కేంద్రం మెడల్ వచ్చి తెలంగాణ తీసుకురావాలి. మరి ఇక్కడ కేంద్రమా, రాష్ట్రమా, బీఆర్ఎస్? ఒక్కసారి విఠల్ గారు ఏదో అడగాలనుకుంటారు మిమ్మల్ని. విఠల్ గారు, భరత్ గారు ఒక్క విషయం నేను క్లియర్ చేసినాక విఠల్ గారిని అడగమనండి. నేనేమంటున్నా అంటే అసలు ఒకవేళ రిజర్వేషన్లు పోనీయండి, ఏ రాజకీయ పార్టీ అయినా తను ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు గానీ, ఎంపీ టికెట్లు ఇచ్చేటప్పుడు గానీ, నామినేటెడ్ ఇచ్చేటప్పుడు గానీ, బడ్జెట్ ఇచ్చేటప్పుడు గానీ చిత్తశుద్ధిని ప్రదర్శించి ఏదన్నా ఉదారంగా మిగతా అగ్రకులాలకు కాకుండా ఇచ్చిన సందర్భాలు ఏ పార్టీలోనైనా ఉన్నాయా? ఈ మధ్యలో కొద్దిగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కొంత అక్కడక్కడ నామినేటెడ్ పదవులలో, మంత్రివర్గాలలో, కొద్దిగా రాష్ట్రపతులలో, లేకపోతే ఇతరత్ర అక్కడక్కడ కొంత టికెట్లు ఇచ్చేప్పుడు ఇది కావాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే రాజ్యాంగంలో ఆర్టికల్స్ వ్యతిరేకంగా ఉన్నాయి, ఇంటర్ప్రిటేషన్లు వేరే ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ కొట్టివేసబడుతున్నాయి అని చెప్తున్నారు. కానీ
ఏ రాజ్యాంగానికి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళ చేతుల్లో ఉంది. అది బీజేపీ వాళ్ళ చేతుల్లో ఉంది, అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో ఉంది. వాటిని ఎందుకు ఇవ్వటం లేదు మరి? అంటే ఏంది? వాళ్ళకి చిత్తశుద్ధి లేక ఏదో ఆటంకాలు సృష్టిస్తూ పైకి మాత్రం ఏందనంటే కోర్టులు వ్యవస్థలు ఇవన్నీ అడ్డుపడుతున్నాయని సాకులు చూపిస్తూ వాటిని పొడిగిస్తూ ఏంటిది అని అంటే బీసీ సమాజాన్ని అణచివేస్తున్న సంగతి ఇది బ్రాడ్ గా అందరికీ తెలిసిందే. అక్కడ కూర్చున్న పెద్దలందరికీ వాటి యొక్క స్వభావం ఎట్లా ఉంది, ఏ రకంగా చేస్తుండ అనేది ఇంట్లో ఇంకా బ్రాడ్ బేస్డ్ గా నేను అనేది ఏంటంటే పాయింట్ టు పాయింట్ చర్చించినప్పుడు అది నిజంగానే కొన్ని టెక్నికల్ గా ఉండొచ్చు గాక, కానీ ఓవరాల్ గా చూసినప్పుడు వాటికి ఏమన్నా విశాల తత్వాన్ని ఎన్నడన్నా ప్రదర్శించినాయా? ఏ సమయంలోనన్నా ఇప్పుడు 78 సంవత్సరాలు 79 సంవత్సరాలు అయింది, ఎందుకు ప్రదర్శించలేకపోయాయి చెప్పండి? అంటే వాటికి ఇవ్వటానికి ఇష్టం లేదనే కదా అర్థమయ్యేది. కాబట్టి విఠల్ గారు ఇప్పుడు అడగండి. సార్ నేను చిన్నవాడిని, ఒకళ్ళ పొరపాటు ఏమైనా మాట్లాడితే క్షమించండి. విఠల్ గారు ఇప్పుడు నారగోని గారు నాకు 25 ఏళ్ల నుంచి తెలుసు. ప్రజారాజ్యం పార్టీకి ఆయన వ్యూహకర్త, సిద్ధాంతకర్త అన్ని. ఇప్పుడు ప్రకాష్ అన్న బీసీ, నేను బీసీ, వకలోబర్ణ శరత్ గారు మనందరి పక్కన బహుజన, ఆయన పుట్టింది బ్రాహ్మణ కులంలో, ఆయన ఎక్కడ అన్యాయం జరిగితే పోరాడుతున్నారు. రవీందర్ రెడ్డి గారు మాకు మిత్రుడే. మరి శత్రువు ఎవరు అని చెప్పడానికి మనం ఎక్కడ భయపడుతున్నామంటే లోపము రాజ్యాంగంలో ఉంది అని స్పష్టంగా చెప్పాలి. రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది ఎక్కడ లేదు. బ్యాక్వర్డ్ క్లాసెస్ లో కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉంది. అంబేద్కర్ గారి అని వాళ్ళకి రావాల్సిన దామాషా ప్రకారం వచ్చింది. మనం చేయాల్సిన యుద్ధము రాజ్యాంగ సవరణ చేయాలి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో ఉన్న మన బహుజన నాయకులు బానిసల్లాగా పనిచేస్తున్నారు. బానిసలు ఎప్పుడు రాజ్యాధికారం రాదు సార్. ఇవాళ మీరు ఏ పార్టీలో లేరు కాబట్టి మీకు ఆ గౌరవం ఉంది. నేను ఒక పార్టీలో ఉండి అన్ని పార్టీలు మారి అన్ని పార్టీల దగ్గర అడక తిని నేనే నాయకుడిని, రాజకీయ పార్టీలో నేనే ఉంటా, టీఆర్ఎస్ లో నేనే, బీజేపీలో నేనే ఉంటా, కాంగ్రెస్ లో నేనే ఉంటా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటా. ఈ డబుల్ స్టాండర్డ్ నాయకత్వం పనికిరాదు. ఒక పెరియారు, ఒక కాంశీరాము, ఒక రామ్ మనోహర్ లోయ, ఒక బీపీ మండలు, ఒక కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు రావట్లే? అంటే ఆత్మగౌరవం ఒకవైపు రాజ్యాధికారం అంటాం, ఒకవైపు వాటా అంటాం. సమాజంలో సంఘర్షణ వాటాల కొట్లాట. నీ వాటా కోసం నువ్వు అడిగేటప్పుడు నీ నాయకుడికి ఆత్మగౌరవం ఉండాలి. ఇవాళ మనము 2 తెలుగు రాష్ట్రాల్లో 79 సంవత్సరాల తర్వాత ఒక కర్పూరి ఠాకూర్ లాంటి, ఒక పెరియార్ లాంటి ఎందుకు నిర్మించుకోలేకపోయినామంటే మన బీసీ సంఘాల నాయకుల యొక్క స్వార్థము, వాళ్ళ యొక్క సంకుచిత స్వభావము. స్వార్థంతో ఉన్నాడు నాకేంది అంటుండు తప్ప 60% బీసీల గురించి మాట్లాడే నాయకుడు ఎక్కడున్నాడు సార్? ఇవాళ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బానిసలని మీకు తెలుసు, నాకు తెలుసు. నారగోని గారు అంటే ఏ రాజకీయ పార్టీలో లేడు, ఏ పదవిలో లేడు కాబట్టి మీరు పిలిస్తే నేను వస్తా. నువ్వు పొద్దున్న లేస్తే రాజకీయ పార్టీల దగ్గర అడక్క తిని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసి ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే డేటా పెట్టామని కేసీఆర్ ని గల్లా పెట్టి అడగలేకపోయినాము. ఇవాళ ఇంత చర్చ జరుగుతుంటే ఇంతమంది మనమంతా తెలంగాణ సమాజము రేవంత్ రెడ్డి సీటు కింద పెట్టుకున్నాడా 200 కోట్లు పెట్టి? ఆ డేటా ఎందుకు బయట పెట్టలే? ఫస్ట్ డేటా బయట పెట్టాలి కదా, డేటా నోటిఫై చేయాలి కదా. డాటా బయట పెడితే ప్రాబ్లం వస్తుంది. జనాభా గురించి కొట్లాడతారు. ఇప్పుడు ఆల్రెడీ మున్నూరు కాపు జనాభా తక్కువ ఉందన్నారు, రెడ్డి జనాభా ఎక్కువ ఉందన్నారు. బహుశా అందుకే భయపడుతున్నట్టున్నారు. మరి ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అందరి జనాభా బయట పెట్టండి, మా రెడ్లు 4% ఉంటే 4% 2% ఉంటే 2% ఇవ్వమంటున్నాడు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డేటా గురించి మాట్లాడతాయి. ఇవాళ డేటా రేవంత్ రెడ్డి ఆస్తులా, కేసీఆర్ ఆస్తులా? అవి డేటా బయట పెట్టకపోవడం అనేది డేటా చోరీ. వేరే దేశంలో అయితే ఉరిదీస్తారు వీళ్ళని. ఇవాళ జన్జీ ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంది. ఇవాళ రాజ్యాంగం. కానీ విఠల్ గారు ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు సెన్సెస్ కేంద్ర ప్రభుత్వం చేసే దాంతో బయట పెట్టాలి కదా, 27లో అయితే తెలుస్తుంది కదా సార్. భరత్ గారు ఇక్కడ రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO ద్వారా సెన్సస్ చేసే అధికారము పార్లమెంట్ లో చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఇయర్ చేస్తున్నారు కదా సెన్సస్ లో తెలిసిపోతుంది. అయితే ఇవాళ డెడికేటెడ్, ఇప్పుడు తమిళనాడులో సెన్సస్ చేయకముందే డెడికేటెడ్ కమిషన్ ఎంపెరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసుకున్నారు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ టెస్ట్ లో ఫెయిల్ అయింది. పంచాయతీరాజ్ యాక్ట్ లో ఆల్రెడీ ఒక యాక్ట్ ఉన్నప్పుడు జీవో తీసుకొచ్చిర్రు. గవర్నర్ ఎట్లా సంతకం పెడతాడండి? రాష్ట్రపతి సంతకం పెట్టడం అంటే వాళ్ళిద్దరు రోబోలా? వాళ్ళకి న్యాయ సలహాదారులు ఉండరా? ఇలా అడ్వకేట్ జనరల్ గారు రాష్ట్ర ప్రభుత్వం జీతం తీసుకొని అటానమస్ బాడీ అనకూడదు, కానీ అడ్వకేట్ జనరల్ అంటే ఆయన అటెండర్ పని కూడా చేయలే.
ఇవాళ అభిషేక్ సింగ్ రావాలా, దీనికి 40 లక్షలు ఒక్కొక్కసారి సిట్టింగ్ అయితే నాకు తెలుసు ఆయన ఎంత ఫీజు తీసుకుంటాడో, 45 లక్షల నుంచి ₹1 కోటి తీసుకుంటాడు. ఇవాళ ఎవరు డబ్బులు ఆగం చేస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము? మరి బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ముస్లింస్ బీసీలు చేర్చారు. ఇవాళ గుజరాత్ లో 14 ముస్లిం కమ్యూనిటీస్ నుంచి 40 ముస్లిం కమ్యూనిటీస్ మన నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింస్ లని బీసీలో చేర్చిండు. ఇవాళ బీజేపీ పాలించే అన్ని రాష్ట్రాల్లో ముస్లింస్ బీసీలలో ఉన్నారు. మరి ఎందుకు బీజేపీ వాళ్ళు ఇక్కడ డబుల్ స్టాండర్డ్ ఆడతారు? ఇక్కడ 10% ముస్లింస్ చేర్చడం ఎక్కడన్నా డేటా ఉందా? వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు, అది ఇంకా కోర్టులలో ఉంది, ఆ పెండింగ్ నడుస్తుంది. ఒకవేళ బండి సంజయ్ గారు కానీ మన కిషన్ రెడ్డి గారు కానీ ఎందుకు ఇట్లా డబుల్ స్టాండర్డ్ మాట్లాడుతున్నారని ఎవరెందుకు అడగం మనం? ఇలా వకులభరణ కృష్ణమోహన్ గారు ఉన్నారు. బీజేపీ పార్టీ ముస్లింస్ అని బూచిగా చూపించి ఎందుకు అడగలేము? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రొసీజరల్ ల్యాప్స్ చేసింది, బీజేపీ పార్టీ దాన్ని చూపించి ముస్లింలను బూచిగా చూపించి తప్పించుకుంటుంది. అందరూ దొంగలే సార్, అందరూ దొంగలే. కనీసం మనమన్నా పౌర సమాజం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఇంకా 79 సంవత్సరాల నుంచి కులాల కొట్లాట. ఒకవైపు పక్క దేశాలేమో చిన్న చిన్న దేశాలేమో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అంతరిక్షంలో. ఇవాళ ఇంకా కులాల కొట్లాట్లో కొట్టుకుందాము, ఇంకా ఇట్లనే కొట్టుకుందాము. ఎందుకంటే ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడాక రేవంత్ రెడ్డి అయ్యే జాగిరా, కేసీఆర్ అయ్యే జాగిరా, లేకపోతే కిషన్ రెడ్డి అయ్యే జాగిరా? ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రజాప్రాతినిధ్యం ఉండద్దా? మా ఎంబీసీ కులాలలో ప్రజాప్రాతినిధ్యం లేదని చెప్తున్నారు సార్. ఇవాళ కులాల పేర్లకి కనీసం తెలియదు. ఇవాళ ఇందాక మీకు స్టార్టింగ్ లో 119 కులాల్లో 90 కులాలకి వార్డు మెంబర్ కాలేదంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రాతినిధ్యం లేదంటే సిగ్గుపడాలి. 90 కులాలు వార్డు మెంబర్ కూడా కాలేదంటే సిగ్గుపడాలి. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టము, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. భారతదేశం అంటే సూపర్ పవర్ అని చెప్తున్నాం. సగం జనాభా లెక్కలు లేవు, సగభాగమైన మహిళలకు హక్కులు లేవు. ఇది బయట వేరే దేశాలలో నవ్వుతారు, దేంతో నవ్వుతారో తెలియదు. మనం గొప్పగా చెప్పుకుంటే సగభాగం జనాభాకి అసలు ప్రాతినిధ్యమే లేకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితే సార్? అసలు ఇది ఇలా 119 కులాల్లో 90 కులాలకి ప్రాతినిధ్యం లేకపోతే సార్ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎట్లా అంటారు? ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లా అంటారు? నేను బాధతో ఆవేదనతో చెప్తున్నా. డేటా ఈజ్ ఎవ్రీథింగ్. విఠల్ దానికి నేను కొనసాగిస్తా. శరత్ సార్ అడగండి సార్. ఇప్పుడు విఠల్ తమ్ముడు చెప్పి